హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమిక్ టెస్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు అనగా జూన్ 15, 2026 వార్తలు నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతిరోజు కూడా మీకు మన యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతి మంత్ కూడా మంత్లీ మ్యాగజైన్స్ ఇస్తున్నా. మీరు కావాలంటే ఫ్రీ మంత్లీ మ్యాగజైన్ని మీరు కొన్ని పెట్టున్నాను మన యాప్లో, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా ప్రతి నెల కూడా 1 లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నా. అదేవిధంగా ప్రతి మంత్ కూడా మీకు టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా దగ్గరలోని మొత్తం కూడా గ్రాండ్ టెస్ట్ అనేవి అప్లోడ్ చేయబోతున్నా. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఏపీఎస్ గ్రూప్ 1, గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ అయినా నోటిఫికేషన్ రాని అప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎగ్జామ్ జరిగే వరకు కూడా మన కోర్సు ఎవరైతే పర్చేజ్ చేసి ఉన్నారో వాళ్ళకి నేను ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తా. ఓకేనా? ఈ టెస్ట్ సిరీస్ లో ఈ గ్రాండ్ టెస్ట్ కాకుండా మిగతా అప్లోడ్ చేస్తాం. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్. ఓకేనా? 9030539097 కి కాంటాక్ట్ అవ్వండి. జూన్ 18వ తారీఖున మన యాప్ లో ఆఫర్ ఇస్తున్నాను. ఇన్స్టాల్మెంట్ లెక్కన ఉపయోగించుకోండి. ఓకేనా? రైట్. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది pip.government.in వెబ్సైట్ లో మీకు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక దానిని ఇటీవల భారతదేశ సహకార మరియు విపత్తు మరియు హోంమంత్రిత్వ శాఖగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు దీనిని ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి మిత్రం, పేర్లో ఉంది దీని యొక్క అర్థం ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఇది డిజిటల్ ప్రాసెస్ గా పనిచేస్తుంది, ఇది ఏఐగా పనిచేస్తుంది, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఇస్తుంది, సీమ్లెస్ ట్రేడ్ గా ఉంటుంది. అంటే మన భారతదేశంలో వాణిజ్య పరంగా సరిహద్దుల వెంబడి సరుకులు రవాణా చేసే వెహికల్స్ ఉంటాయి కదా. ఓకేనా? ఆ వెహికల్స్ యొక్క డేటాని ఏఐ ఆధారంగా డిజిటల్ గా నమోదు చేసేటటువంటి ఒక పోర్టల్. మీరు కావాలని చూడండి, ఇది టోల్ గేట్ మిత్రమా. ఈ టోల్ గేట్ ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి, ఏవి మనకి కమర్షియల్ సంబంధించిన వెహికల్స్ వస్తున్నాయి. అలా వాణిజ్యపరమైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్యపరమైన వెహికల్స్ మన దేశ సరిహద్దులు దాటుతున్నప్పుడు, ఓకేనా, అక్కడ వీటి గురించి సమాచారం నమోదు చేసేటటువంటి ఒక పోర్టల్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రత్యేకమైన ఒక పోర్టల్ ని ఇటీవల ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక వ్యక్తి ఎవరా అంటే ఛత్రపతి శివాజీ అనగానే మనకు గుర్తొచ్చే రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక శివుడు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఏ విధంగానో ఆ విధంగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రజలకి ఛత్రపతి శివాజీ. మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశం మీకు అందరూ తెలిసినదే. ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యేకమైన శివాజీ మహారాజ్ స్టాచ్యూని దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఇజ్రాయెల్ దేశం ప్రత్యేకమైన ఒక ప్రకటన చేసింది. ఇక ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే, అమెరికా ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ దేశం పైన యుద్ధానికి దిగింది. ఫిబ్రవరి 28వ తారీఖున దిగింది. అప్పటి నుంచి కూడా ఇరాన్ దేశం పైన అమెరికా ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు కూడా వీరోచితంగా ఆ దేశం పైన విరుచుకుపడుతున్నాయి. ఆ దేశం ఇప్పటికీ కూడా కుప్పగొలుతుంది. ఆ దేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటటువంటి ముడి చమురును రవాణా చేసేటటువంటి హర్మోజ్ జలసంధి హర్మోజ్ జలసంధి కూడా ఇటీవల మూసివేయడం అనేది జరిగింది. నిన్ననే ఓపెన్ చేయడం అనేది జరిగింది ఒక ఒప్పందం ద్వారా. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంబంధించిన విషయం, మళ్ళీ మాట్లాడదాం. మొత్తం మీద మన భారతదేశ శివాజీ మహారాజా ఛత్రపతి శివాజీకి సంబంధించి ప్రత్యేకమైన ఒక స్టాచ్యూ, ఒక విగ్రహాన్ని ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పి ఇటీవల ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది. నెక్స్ట్,
జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు విభజించారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడఖ్. దీంతో మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ఈ 2 ప్రాంతాల మధ్య కొనసాగేటటువంటి ఒక టెర్మినల్, ఆ టెర్మినల్ ఏంటంటే ఒక సొరంగం, ఒక టెర్మినల్ ఒక సొరంగం. టనెల్ ఎదురా అంటే ఇది జోజీ ప్రాంతంలో జోజీలా సొరంగ మార్గంను ప్రారంభించనున్నటువంటి కేంద్ర మంత్రి అంటే దగ్గరలోనే దీని యొక్క నిర్మాణం అనేది ఆల్మోస్ట్ పూర్తి వచ్చింది. దీని దగ్గరలోనే కేంద్ర మంత్రి గారు ఆవిష్కరించనున్నారు. ఓకేనా. ఇక చూడండి, మనకి హిమాలయాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాలయాల ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేది మంచి చల్లటి వాతావరణం. ఓకేనా, చల్లటి వాతావరణం, మంచు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఈ చలికాలం వస్తుందో మన ఎముకలను ఆ చలి కొరుకుతుంటారు, అర్థమవుతుందా? మన ఎముకలను ఆ చలి కొరుకుతుంటారు కాబట్టి మనకు చలి ఎక్కువగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ చలి అసలు 5 నిమిషాలు కూడా అక్కడ గడపలేనటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులు దాన్ని ఏమంటారంటే పెద్ద ఒక గూట వేసుకొని కూర్చొని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ 2 ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి ఈ జోజిల్లా అనే ఒక టనెల్ని ఈ సొరంగ మార్గాన్ని ఇటీవల పూర్తి చేయడం అనేది జరిగింది. దీని దగ్గరలోని ఆ ప్రాంత వాసులకు, ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందంటే కేంద్ర ప్రభుత్వం. అయితే చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల మధ్య జోజీ అనే ఒక ప్రాంతంలో సముద్ర మట్టానికి అంటే సముద్ర మట్టం ఉంటుంది కదా, ఆ సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 13.153 కిలోమీటర్ల దూరంతో ఈ సొరంగ మార్గాన్ని తవ్వకం పనులను మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఒక సంస్థ విజయవంతంగా దీన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ ఈ టనెల్ను పూర్తి చేయడం అనేది జరిగింది. దీనిని మన భారత ప్రభుత్వం 2020లో దీనికి శంకుస్థాపన చేస్తే దీని మొదటి దశ పూర్తి అవడం అనేది జరిగింది. 2027 కానీ లేదా 28 కానీ అందుబాటులో పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పి వాళ్ళు తెలపడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జాతి పుట్టగొడుగు బయటపడడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ పుట్టగొడుగు బయటపడడం అనేది జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బోవిస్టా కలరేటా, మిత్రమా, బోవిస్టా కలరేటా పేరు పెట్టుకో, కీవర్డ్ బోవిస్టా కలరేటా జాతికి చెందిన ఒక అరుదైనటువంటి పుట్టగొడుగును ఇటీవల ప్రారంభించడం అనేది కనుక్కోవడం అనేది జరిగింది. ఒక కొత్త జాతి అడుగుతాడు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బోవిస్టా కలరేటా అనే ఒక కొత్త జాతిని కనుక్కున్నారు. అయితే ఇది దేనికి సంబంధించి అడుగుతారు? పుట్టగొడుగా, లేదా కొత్త పామ, లేదా కొత్త వృక్షమా, లేదా కొత్త ఏదైనా జంతువుకి సంబంధించిన అని అడుగుతాడు. కాబట్టి ఇది ఒక పుట్టగొడుగుని గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లాగ్లింగ్ జిల్లాలో బోవిస్టా కలరేటా జాతికి చెందిన అరుదైనటువంటి ఒక పుట్టగొడుగుని భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఓకేనా, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ అనే ఒక సంస్థ, కృషి విజ్ఞాన కేంద్ర, ఈ 2 సంస్థలు కూడా కలిసికట్టుగా దీన్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, 2026-27లో ప్రస్తుతం 2025-2026 ఆర్థిక సంవత్సరం అనేది మార్చి 31వ తారీఖుతో ముగిసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరంలో గ్రోత్ రేట్ ఎంత నమోదవచ్చు అని చెప్పి వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ రోజు ఒక సంస్థ అంచనా వేసింది. ఆ సంస్థ పేరు ఏంటంటే 2026-27లో
వృద్ధి రేటు 6.4% తగ్గించిన పిచ్ రేటింగ్ అనే ఒక సంస్థ, పిచ్ అనే ఒక సంస్థ, ఈ పిచ్ రేటింగ్ అనే ఒక సంస్థ, పిచ్ రేటింగ్ అనే ఒక సంస్థ గతంలో 6.7% ఈ సంవత్సరం గ్రోత్ రేట్ నమోదవచ్చు అని చెప్పిన ఈ సంస్థ ఇప్పుడు 6.4% తగ్గించడం అనేది జరిగింది. కారణం ఏంటంటే హర్మోజ్ జలసంధి మూసివేసిన కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడైతే ఇంధన సంక్షోభం వచ్చిందో మన భారతదేశంలో దాని ఏమంటాం, ఇంధన సంక్షోభం రావడం వల్ల ఆయిల్ ధరలు కొండెక్కే, ఓకేనా. దానివల్ల పెట్రోల్, డీజిల్ అన్ని కూడా, గ్యాస్ అన్ని పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఒక వస్తువు ధర పెరుగుతూ పోతుందో ఆటోమేటిక్గా దేశంలో ద్రవ్యోల్బణం అనేది కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సంక్షోభం అనేది తగ్గుతుందో దేశంలో ఒక సరఫరా బాగుంటుంది, తద్వారా వస్తువు ధర కూడా తగ్గుతుంది, తద్వారా ద్రవ్యోల్బణం అంతగా సంభవించదు, ఓకేనా. మొత్తం మీద పిచ్ రేటింగ్స్ అనే సంస్థ 6.4% గ్రోత్ రేట్ తగ్గించింది. కారణం ఏంటంటే ఇంధన సంక్షోభం. దీని వలన గ్రోత్ రేట్ తగ్గుతుంది, ద్రవ్యోల్బణ రేట్ పెరుగుతుందని చెప్పి ఈ పిచ్ రేటింగ్స్ అనే సంస్థ తెలపడం అనేది జరిగింది. ఇక ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రీసెంట్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ని నిర్వహించింది. ఇదేం చెప్పింది, ఈ సంవత్సరంలో 2026-27లో 6.6% గ్రోత్ రేటు, 5.1% ద్రవ్యోల్బణం నమోదవచ్చు అని చెప్పి ఒక అంచనా వేయడం అనేది జరిగింది, ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇండోర్లో ముగిసినటువంటి 16వ బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్ట్రీ మీటింగ్ లేదా మినిస్ట్రీ కాన్ఫరెన్స్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ అనే ఒక ప్రాంతంలో, ఇండోర్ మన భారతదేశంలో క్లీనెస్ట్ సిటీ ఇండోర్ అనే ఒక ప్రాంతంలో మన భారతదేశంలో ఈ జూన్ 12వ తారీఖున ప్రారంభమైనటువంటి బ్రిక్స్ దేశాలకు సంబంధించి ప్రత్యేకమైన 16th అగ్రికల్చర్ మినిస్ట్రీ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల జరిగింది. మన భారతదేశంతో పాటు బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాల ప్రతినిధులు అందరూ కూడా ఈ ఇండోర్ ప్రాంతానికి వచ్చి ఈ దేశంలో అగ్రికల్చర్ ఏ విధంగా ఉండాలి, వ్యవసాయం ఏ విధంగా ఉండాలి, వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి, వ్యవసాయాన్ని పట్టుకొని ఆ వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న రైతుల యొక్క ఆదాయాలు ఏ విధంగా పెంచాలని చెప్పి ప్రత్యేకమైన యొక్క సమావేశాన్ని అనేక కారణాల వల్ల ఇక్కడ తెలపడం అనేది చర్చించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే రైతులకు రానున్నటువంటి కాలంలో మరింత ఆదాయాన్ని పెంచేటట్టు ఈ బ్రిక్స్ కూటమి దేశాలు ప్రయాణించాలని చెప్పి ఇండోర్ డిక్లరేషన్ అనే ఒక దానిని తీసుకొచ్చాయి. దీనికి అర్థం ఏంటంటే బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఆయా దేశ వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలి, వ్యవసాయ రంగాన్ని మరింత ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటట్టు చేయాలి. అదేవిధంగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న రైతులకి ఆర్థిక వృద్ధి జరిగేటట్టు చూడాలి. తద్వారా బ్రిక్స్ దేశాలన్నీ కూడా అటువంటి ప్రయాణం చేయాలని చెప్పి ప్రత్యేకమైన ఒక డిక్లరేషన్ ఫామ్ పైన అన్ని దేశాలు సంతకం చేశాయి. ఇది ఇండోర్ వేదికగా తీసుకొచ్చారు కాబట్టి దీన్ని ఏం పిలుస్తామంటే ఇండోర్ డిక్లరేషన్ పిలుస్తాం, ఓకేనా. రైట్, ఇప్పుడు బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలతో ఫస్ట్ బ్రిక్గా ఉన్నాయి. ఫస్ట్ బ్రిక్గా ఏర్పాటైంది. బ్రిక్ 2009లో ఏర్పాటైంది. తర్వాత 2010లో మనకి సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వలన ఇది కాస్త పైకి లేచి బ్రిక్స్ గా మారింది. ఓకేనా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఓకేనా. మళ్ళీ 2025 సంవత్సరంలో పూర్తి స్థాయిలో బ్రిక్స్ లో మరొక 5 దేశాలు చేరాయి. అది ఏదంటే మనకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ ఈ 5 దేశాలు. దీంతో బ్రిక్స్ కూటమిలో 5 నుంచి 10 దేశాలకు పెరగడం అనేది జరిగింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అదేవిధంగా ఇండోనేషియా, యుఏఈ దేశాలు దీంట్లో ఉండడం అనేది జరిగింది. ఈ సంవత్సరం బ్రిక్స్ సదస్సుకి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇక నాటో
2024లో నాటో ఎక్కడ జరుగుతుందంటే టర్కీలో జరిగింది. తుర్కీలో జరిగింది. అదేవిధంగా COP31 సదస్సు ఈ ఇయర్ తుర్కీలో జరగనున్నది. అదేవిధంగా G20 సదస్సు ఈ సంవత్సరం యుఎస్ లో జరగనున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం G7 సమిట్ జరుగుతుంది. 52nd G7 సమిట్ ఎక్కడ మిత్రమా? ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నది. అదేవిధంగా SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ జరుగుతున్నది? కిర్గిస్తాన్, నాట్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ లో జరుగుతుంది. ఓకేనా రైట్, ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా భవ్య పోర్టల్ చూడండి. ఇక్కడ మనకి భవ్య అంటే ఏంటంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఓకేనా, భారత్ ఔద్యోగిక వికాస్ యోజన. ఓకేనా, మీరందరూ కూడా చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్కీమ్ మిత్రమా. ఈ స్కీమ్ ని 2026 మార్చి 18న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 33,660 కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభించబడి జరిగింది. దీంట్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 100 పార్క్స్ డెవలప్ చేస్తారు. అంటే మన భారతదేశంలో పరిశ్రమలకు కావాల్సినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో, భూమి ఏదైతే ఉందో ఆ భూమిని త్వరితగతిన పూర్తి చేసి పరిశ్రమ స్థాపించే వరకు అప్పగించడం కోసం ప్రత్యేకమైన ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అదే భవ్య అనే పథకం. ఈ భవ్య అనే పథకంలో భాగంగా 21 పార్కులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. 2026 నుండి 2031 వరకు అనగా 6 సంవత్సరాల కాలం వరకు ఈ స్కీమ్ ని అమలు చేయబోతున్నారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇంకా డిజిటలీకరణ చేయడం కోసం భవ్య అనే ఒక పోర్టల్ ప్రత్యేకంగా ఇటీవల తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఆపరేషన్ గుర్తుపెట్టుకుని భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఇటీవల పీయూష్ గోయల్ గారు, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది 8th జూన్. నెక్స్ట్ లక్నోలో కొత్త ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించిన యూపీ సీఎం కేంద్ర మంత్రి. ఓకేనా, మన భారతదేశంలో వాతావరణ సమాచారాన్ని ముందస్తుగా ఆ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రి మనకి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎవరు భూపేంద్ర యాదవ్ గారు, వీళ్ళు ఇద్దరు కూడా రీసెంట్ గా ఈ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని లక్నోలో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ 5 ITF టైటిల్ తర్వాత గ్లోబల్ అండర్-13 టెన్నిస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచినటువంటి సృష్టి కిరణ్. ఇటీవల ఈమె లేడీ గారు, ఓకేనా, ఈమె వచ్చేసి మన కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి ఆమె. ఈమె రీసెంట్లీగా అండర్-13 లో వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగింది. ఎందుకంటే 5 ITF టైటిల్స్ ని ఇటీవల గెలుపొంది అండర్-19 టెన్నిస్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఓకేనా రైట్. నెక్స్ట్ 2014 నుండి 2025-26 మధ్య భారతదేశంలోకి $843 బిలియన్ FDIలు వచ్చాయంట. భారతదేశంలోకి FDIలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇతర దేశాలు విదేశస్తులు వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడం వలన మన భారతదేశం వృద్ధిని చూస్తుంది. ఎలా అంటే విదేశస్తులు వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టి కంపెనీ స్థాపిస్తే ఆ కంపెనీ స్థాపించడం వలన ఆ కంపెనీ ఏ ప్రాంతంలో స్థాపించారో ఆ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావడం వలన ప్రతి మంత్ వాళ్ళు మంత్లీ ఎర్న్ చేస్తారు. మనీ ఎర్న్ చేయడం వలన ప్రతి మంత్ బయట వస్తువులపై ఖర్చు పెడతారు. బయట వస్తువులపై ఖర్చు పెట్టడం వలన బయట వస్తువులు తయారు చేసేటటువంటి ఆ కంపెనీ వాడికి లాభాలు వస్తుంది. వాడికి లాభాలు రావడం వలన 10 మందికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. అలా మళ్ళీ గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అన్ని కూడా పన్ను ఎగవేతగా పాల్పడకుండా తద్వారా మంచిగా వాడు గవర్నమెంట్ కడితే ఆ దేశం వృద్ధిని చూస్తుంది. కాబట్టి ఏ దేశంలోకైనా పెట్టుబడి ప్రవాహం ఎక్కువగా ఉందని అంటే ఆ దేశం ఆర్థిక వృద్ధిని చూస్తుందని అర్థం. ఓకేనా, కాబట్టి 2014-15 నుండి
2025-26 వరకు మన భారతదేశంలోకి ఎంత $843 బిలియన్, $843 బిలియన్ విలువ గల ఎఫ్డిఐలు మన భారతదేశానికి వచ్చాయంట. దిస్ ఈజ్ మన భారతదేశం ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా, 2014-15 మధ్య కాలంలో భారతదేశం నుండి $843 వచ్చాయి బిలియన్. 12 సంవత్సరాల కాలంతో పోలిస్తే 160% పెరిగిందంట. ఓకేనా, దీని ఇటీవల తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ వార్తలు ఇచ్చినటువంటి ఇటీవల జిఐ ట్యాగ్ పొందినటువంటి ఒక ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఎదురు అంటే చూడండి, లిచీ అనే ఒక ఫ్రూట్. ఈ లిచీ అనే ఒక ఫ్రూట్ ని ఇటీవల సింగపూర్ దేశానికి ఎగుమతి చేయడం కోసం ఎపెడా అనే ఒక సంస్థ అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ ఇటీవల అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి తేజ్పూర్ లిచీ అనే ప్రత్యేక ఫ్రూట్ ని సింగపూర్ దేశానికి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. నెక్స్ట్ ఇటీవల కన్నుమూసిన మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతాక విజేత జస్పాల్ రాణా ఫార్మర్ ఆసియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పాసెస్ అవే. రీసెంట్ గా ఈయన మరణించడం అనేది జరిగింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి దేంట్లోనే అంటే మనకు ప్రత్యేకమైన ఈయన గోల్డ్ మెడలిస్ట్ అందుకోవడం జరిగింది. ఆయన పేరు గుర్తు పెట్టుకోండి, జస్పాల్ రాణా. రీసెంట్ గా ఆయన మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్ తదుపరి ఆర్మీ చీఫ్ ఎవరు అంటే ధీరజ్ సేత్ గారు. ఎవరైనా ధీరజ్ సేత్ గారు తదుపరి ఆర్మీ చీఫ్ గా రానున్నారు. ఈయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరించనున్నాడంటే June 30 బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఎవరి స్థానంలో రానున్నాడంటే ఉపేంద్ర ద్వివేది అనే ఒక వ్యక్తి స్థానంలో రానున్నాడు. ప్రెసిడెంట్ ఈయనే ఆర్మీ చీఫ్. ఓకేనా, ఈయన గతంలో అంటే ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఓకేనా, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇక చూస్తే మనకి ఆర్మీ చీఫ్ అనేమో ధీరజ్ సేతు గారు ఇక విధులు తీసుకుంటారు. నెక్స్ట్ ఇదే విధంగా ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు అంటే కృష్ణా స్వామినాథన్ గారు. ఎవరైనా కృష్ణా స్వామినాథన్ గారు. అదే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి అమర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఉన్నాడు. అదే విధంగా రీసెంట్లీగా థర్డ్ సీరియస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎవరు విధులు తీసుకున్నారంటే రాజా సుబ్రమణి. ఎవరైనా రాజా సుబ్రమణి అనే ఒక వ్యక్తి తీసుకున్నాడు. అదే విధంగా వెస్టర్న్ నావల్ కమాండ్ ఆఫీసర్ ఎవరు అంటే మనకి సంజయ్ వాత్సాయన్ గారు రీసెంట్ గా విధులు తీసుకున్నారు. అదే విధంగా నావల్ వైస్ చీఫ్ గా ఇటీవల ఎవరు వచ్చారంటే అజయ్ కొచ్చర్ గారు రావడం అనేది జరిగింది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను మనకి తుర్కియే దేశం చూడండి, తుర్కియే దేశంలో లేదా టర్కీ దేశంలో మన భారతదేశానికి సంబంధించి అన్ని విధులు నిర్వర్తించడం కోసం మన భారతదేశ రాయబారిగా అక్కడ కొనసాగుతాడు. ఆయన ఎవరంటే గౌరవ్ శ్రేష్ఠ. ఓకేనా, రుద్ర గౌరవ్ శ్రేష్ఠ అపాయింటెడ్ యాజ్ ది నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే. ఓకేనా, ఇక చివరి టాపిక్ అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి ఎవరంటే కేఎస్ విలియమ్సన్. ఓకేనా, కాబట్టి ఇది మనకి ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇటీవల ఈయన రిటైర్మెంట్ ప్రకటించారు. థ్యాంక్ యూ సో మచ్.